ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలోన మార్కెట్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి. వాటి గురించి పెట్టినాము. అత్యంత అవసరం మీటింగ్ పెట్టినాము. ఎవరు రాలేదు సభ్యులు. వాళ్ళకి ప్రజలు ఇది ఏమి అవసరం లేదు. వాళ్ళకి ప్రజలు పనులు ఏమి చేసే అవసరం లేదు. వాళ్ళకి కేవలం నన్ను దించేదానికే పనిగా పట్టుకొని వాళ్ళ పరువు వాళ్ళే తీసుకునికే కౌన్సిల్కి రాలేదు. మళ్ళీ దేనికి రాదు వాళ్ళకే తెలిసిందలా. అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానానికి బల నిరూపణకి సిద్ధమైన కదా. కోర్ కమిటీ ఎంతమంది ఉండాలి? 28 మంది ఉండాలి. 28 మందిని చూపించాలి. నిరూపణకు సిద్ధమైన కదా? నేను సిద్ధం. ప్రజలకి ఏమో చెప్పదలుచుకున్నారు అంటే వాళ్ళపై ఆదోని ప్రజలు మళ్ళీ ఇప్పుడు చూసి తెలుసుకోవాలి. వాళ్ళు ప్రజలు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటే ఎమ్మటి బాగా జరుగుతుందో మేలు జరుగుతుందో అని వాళ్ళు తెలుసుకోవాలా. తెలుసుకొని ఇంకోసారి ఎన్నిక చేసుకోవాలని ప్రజలకి మనవి చేస్తున్నాం. అవును, మా పార్టీ వాళ్ళే. ప్రజల సమస్యల్ని పక్కకు పెట్టి మీటింగ్ రాకుండా బాయ్కాట్ చేస్తే మన పద్ధతిగా ఉందా? మన నెల అట్లే చేసిరి. తప్పనే చెప్తాము. ఏ పార్టీ వాళ్ళనైనా తప్పనే చెప్తాము. మా పార్టీ వాళ్ళని చూడము. ఇంకో పార్టీ ప్రజల సమస్యలు ముఖ్యం మనకి. మనల్ని ఎన్నుకునేది ఎందుకు? ప్రజలు వాళ్ళ సమస్యలు క్లియర్ చేసేదానికి మనల్ని ఎన్నుకునేది. దాన్ని వదిలేసి మనము ఏమని దించాలా ఇంకొకరిని నిలబెట్టాలా దీని మీద కాదు పోరాటాలు. ప్రజల సమస్యల మీద పోరాడు ఒప్పుకుంటాం ఎవరైనా కానీ. గత 3 ఏళ్ల నుంచి వాళ్ళే ఉన్నారు కదా. ఇన్ని రోజులు వాళ్ళు ఏమనలేదు. మళ్ళీ దింపుతామని దానికి కాదు, దింపుతామని దానికి నిందలు మోపడం లేదు. నేను వాళ్ళు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని పోయింటే నేనేమన్నాను వాళ్ళని. ఈ రోజు కూడా వచ్చి మన ఎట్లా వచ్చినా వచ్చి కొన్ని అంశాలు ఇది చేసుకున్న పోయారు కదా. ఈ రోజు కూడా అట్లా వచ్చిపోయింది. నేను ఎందుకు చెప్తాను వాళ్ళ గురించి తప్పుగా? ప్రజల సమస్యల గురించి వాళ్ళు వచ్చి విచారణ చేసుకొని పోయింటే నేను ఎందుకు చెప్తాను? వాళ్ళని తప్పు ఎందుకు కొడతాను? మొన్న అట్లా ఇప్పుడు ఫస్ట్ నుంచి సంవత్సరం నుంచి ఇదే జరుగుతుంది. తక్కువ రావడం వస్తున్నారు, పోతున్నారు, బైకట్ చేసిపోతున్నారు. అంటే ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ఉన్నాయి, మార్కెట్ ఉన్నాయి, దీన్ని ఉన్నాయి. వైకాపా అధిష్టానం నుండి మీకు ఏమైనా భరోసా వచ్చిందా? మీరు జగన్ లేఖ రాశారు కదా, ఇంకా రాలేదు. రాబోయే ఎలక్షన్ లో ఇచ్చినా సంతోషమే, ఎక్కువైనా సంతోషమే. దేనికైనా సిద్ధమే. నాకే పదవి ఉండాలనే అవసరం లేదు. నాకు ప్రజలకు సేవ చేసే దానికి పదవి అవసరం లేదు. నాకు ఎలాగైనా చేయగలను. నేను పదవి లేకున్నా చేస్తాను. నేను పదవి ఉన్నా చేస్తాను. పదవి ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, అంతే, ఏం లేదు దాంట్లో. పదవి ఇప్పుడు కూడా ఈ చైర్మన్ పదవి నా హోదా కోసం కాదు. నేను ఇది హోదా అనుకోలే, ఇదో బాధ్యతగా ఉన్నాను నేను. వాళ్ళు ఏమో అనుకుంటున్నారు ఈ అమ్మ హోదా చూపిస్తుందని. హోదా కాదు ఇది. మనకి ప్రజలు మన మీద పెట్టిన బాధ్యత ఇది. మనది అధికారం చూపించుకునే కాదు ఉండేది పదవి. జగన్ నిర్ణయానికి కట్టబడి ఉంటానని చెప్పినారు మీరు. జగన్ నుండి సమాధానం లేదు కాబట్టి అంటే మీ మీద అవిశ్వాసం జగన్ కూడా ఇష్టపడని తెలుస్తుంది. మరి ఎట్లా మీరు ముందుగానే రాజీనామా చేస్తారా లేకపోతే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటారా? ఎదుర్కొంటాను. జగన్ మాట మీద మీకు నమ్మకం కాదు? వస్తుందనే ఇంకా నమ్మకం ఉంది. వస్తుందనే చూస్తాం. ఆ రోజు వరుసలు చూస్తాం. ఈ రోజు సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఇది మేకలది సంతది ఉంది, పశువుల సంతది ఉంది. అవి మెయిన్ ఉన్నాయి. కూరగాయల మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి. పెట్టడం జరిగింది. వాళ్ళు రాలేదు. అవసరం మళ్ళీ అవి పడినారు, అయిపోయింది. వాళ్ళు డబ్బులు కట్టాలని వెయిట్ చేస్తున్నారు. పిల్లలు అవి 2 అన్నం వచ్చి అవి 2 ఇచ్చేసిపోయింటే అయిపోయినాయి కదా. అవి కూడా రాలేదంటే ఇంకేం చెప్పాలి? ఆల్రెడీ వాళ్ళు అర్థం డబ్బులు కట్టినారు. ఇంకా ఇస్తే వాళ్ళు క్యాన్వర్ చేస్తే ఇంకా అర్థం డబ్బులు కట్టేది రెడీ ఉన్నారు. రాకుండా ఉన్నారు. నన్ను దించాలని మంచిగా చెప్పాలా? ఇంకా నన్ను దించాలనే ఇంకా
కారణం ఏం లేదు, నన్ను దించేదే ఓ పనిగా పెట్టుకున్నారు అనమాట, అంతే ఏం లేదు. నన్ను దించేదానికే ఓ పనిగా పెట్టుకున్నారు. వాళ్ళకి ప్రజల సమస్యలు అవసరం లేదు, ఇంకోటి సమస్యలు అవసరం లేదు, ఇంకొకరి సమస్య అవసరం లేదు, నా సమస్య లేదు, నీ సమస్య లేదు. వాళ్ళకి కేవలం నన్ను దించేదానికి అంతే, ఏం లేదు. వాళ్ళకి డబ్బు కావాలా అంతే, డబ్బు కోసం దించాలా అంతే, వేరేది ఏం అవసరం లేదు వాళ్ళకి. ప్రజల సమస్యల కోసం పోరాడే కౌన్సిలర్లు కాదు వాళ్ళు. మీ పార్టీలు అందరూ డబ్బులు తింటారా? మీ పార్టీలు అందరూ డబ్బులు తింటారా? అందరు తిన్నారు, ఉంటారు కొంతమంది, అంటే అందరూ డబ్బులు ఏంటికి తింటారు, వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి తీసుకుంటుంటారు. డబ్బు అంటే ఎవరికైనా అవసరమే. వాళ్ళు ఎవరు నేను తీసుకోవడానికి కదా మరి ఇంత వరుసకు వచ్చింది. నేను అదే డబ్బు తీసుకుని నన్ను ఇంత వరుసకు రాని రోజులు లెటర్ పెట్టుకొని బోధిస్తుండ్రు నన్ను. ఆ డబ్బు ఉంటుందానికే నన్ను ఎద్దించి వాళ్ళు దోసుకోవాలని చూస్తున్నారు. చెప్పినారు, అప్పుడే చెప్పినారు, ఫస్ట్ లో రాజీనామా చేయనప్పుడే మీకు ఇంత ఇస్తారులే అని చెప్పినారు. మాకు వద్దని చెప్పినారు. ఎంత ఇస్తాం ఒక ఇస్తామన్నారు. ఎంత ఇస్తామంటే ఇస్తామన్నారు. వద్దు మాకు అవసరం లేదు, నేను లేదు ఇప్పుడు తీసుకున్నాం, మేము 30 ఏళ్ళ ఉంటే లేదు ఇప్పుడు తీసుకున్నాం డబ్బులు.